హస్తినాపుర అంతఃపురంలో దుర్యోధనుడు పిచ్చివాడిలా పచార్లు చేస్తున్నాడు. ముఖంలో వర్చస్సు పోయింది. కళ్ళు అసూయతో ఎర్రబడ్డాయి. శకుని వెనుక నుండి నడుస్తూ ధృతరాష్ట్రుణ్ణి వద్దకు తీసుకువెళతాడు. శకుని ధృతరాష్ట్రుణ్ణి రెచ్చగొడుతున్నాడు. ఓ రాజా, మీ కుమారుడు పృశించిపోతుంటే మీరు పట్టించుకోరా అని ప్రశ్నిస్తూ తండ్రి మనస్సులో అభద్రతాభావాన్ని నింపుతున్నాడు. పుత్రప్రేమతో ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. నీకు లేని సౌఖ్యమే ఉంది నాయనా, ఈ రాజ్యమంతా నీదే కదా అని ఓదారుస్తాడు. తండ్రి, తిండి తింటున్నాను, బట్ట కట్టుకుంటున్నాను, కాని ఇది బ్రతుకు కాదు అంటూ దుర్యోధనుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. ఇంద్రప్రస్థంలో తాను చూసిన అద్భుతాలు, మయసభ వైభవం దుర్యోధనుణ్ణి నిద్రపోనివ్వడం లేదు. ధర్మరాజు సిరి సంపదల ముందు తను తక్కువైపోయానని తండ్రికి వివరిస్తాడు. తృప్తి చెందడం రాజుకు లక్షణం కాదు. పాండవులు ఎదుగుతున్నారు, మనం కుంగిపోతున్నాం అని దుర్యోధనుడు గర్జిస్తాడు. యుద్ధానికి లేదా కుట్రకు నాంది పలికే క్షణమిది. దుర్యోధనుడి మాటలు విన్న ధృతరాష్ట్రుడు ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోతాడు. తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న ఈ సంభాషణను చూస్తూ శకుని తన పాచికలను మెల్లగా ఆడిస్తున్నాడు. అతని కళ్లలో ఒక వికృతమైన గెలుపు కనిపిస్తోంది. దుర్యోధనుడు ఇంద్రప్రస్థంలో తను నీటిని చూసి నేల అనుకుని కాలు వేసినప్పుడు ద్రౌపది నవ్విన దృశ్యాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ నవ్వు అతని గుండెల్లో బాణంలా గుచ్చుకుంటోంది. శకుని ముందుకు వచ్చి, దానికి మార్గం నా దగ్గర ఉంది అని అసలు పథకాన్ని మొదలు పెడతాడు.